ఫ్రెండ్స్, వినేజ్ హియర్. అమ్మాయిలందరూ ఉన్నత చదువులు చదువుతున్నారు మరియు మహిళలందరూ అన్ని రంగాలలోనూ ప్రవేశించి విజయ సాధనతో ముందుకు సాగిపోతున్నారు. వారందరి కృషి, పట్టుదల మరియు వారి వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. కానీ ప్రతి మహిళ వెనుక మాతృత్వపు ఒంటి నొప్పుల కన్నా మానసిక బాధలు, అవమానాలను ఇలా ఎన్నెన్నో అధిగమించి దృఢ సంకల్పంతో ఎదుర్కొన్న యోధురాలు. వారి గురించి తెలుసుకునే ముందు మన గురించి తెలుసుకుందాం. భారతదేశానికి స్వతంత్రం రాకముందే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు, ప్రతి మహిళకు స్వేచ్ఛ, స్వతంత్రం వచ్చింది. ఎలా వచ్చిందంటే, అప్పటి కాలంలో ఆడపిల్లలు పుడితే అవగాహన లేకపోవడం వల్ల, లేదా అవమానాల వల్ల, లేదా అనుమానాల వల్ల తెలియదు కానీ ఆడపిల్లలు పుడితే గొంతులో వడ్ల గింజలు వేసి చంపేసేవారు, బాల్య వివాహాలు చేసేవారు. అలాగే భర్త చనిపోయి ఒంట్లో ఉన్న శక్తి మొత్తం కరిగిపోయి మంచానికి అంకితమైన వ్యక్తికిచ్చి పెళ్లి చేసేవారు. ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోయేంత వరకు భర్త అని చెప్పుకుంటూ ఊడిగించేస్తూ బానిసలా బ్రతకాలి. ఒకవేళ పుట్టుక్కుమని ఆ మంచంలో ఉన్న వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తితో పాటు బ్రతుకున్న ఆ చిట్టితల్లిని కూడా ఆ వ్యక్తి చితిమంటలో వేసేసేవారు. ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్ల తల్లిని చాలా అసహించుకునేవారు, అవమానించేవారు. ఆడపిల్లలంటే ఇంటి పని చేసుకుంటూ, పొలం పనులు చేసుకుంటూ, వేరే జెండర్ని సుఖపెడుతూ, సపర్యలు చేస్తూ, జీతం తీసుకోకుండా జీవితాంతం కట్టు బానిసలా బ్రతకాలని అప్పటి సమాజం మరియు అప్పటి సమాజంలో ఉన్న పెద్ద వ్యక్తులు రచ్చబండ పైన కూర్చుని రచ్చ చేసి మరీ ఈ శాసనాన్ని శాశ్వతంగా పీట వేసి మరీ కూర్చోపెట్టేశారు ఆడపిల్లలను. అప్పుడొచ్చారు చీకటిలో చిరుదివ్వెలాగా. అన్న ప్రాసన కూడా అర్హత లేని ఆడపిల్లలను అక్షరాలను దిద్దించడానికి అక్షరాభ్యాసం చేపించారు. వారే గౌరవనీయులైన మరియు పూజ్యులైన శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు. వారి గురించి కొంచెం తెలుసుకుందాం రండి. మహారాష్ట్రంలో సతారా జిల్లాకు చెందిన నయాగావ్లో 1831 సంవత్సరంలో జనవరి 3వ తేదీన సావిత్రిబాయి గారు జన్మించారు. వారిది కూడా బాల్య వివాహమే. 1840వ సంవత్సరంలో వారు వివాహం చేసుకున్నారు. అప్పుడు వారి వయసు 9 సంవత్సరాలు. వారి భర్త గారు సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారు. వివాహానంతరం సావిత్రిబాయి గారికి విద్యాభ్యాసం చేసి ఉపాధ్యాయ శిక్షణ ఇప్పించారు. కుల వ్యవస్థ నిర్మూలనకు, పీడిత ప్రజానిక పట్ల సావిత్రిబాయి గారి మనసులో ఆలోచనలను గుర్తించిన జ్యోతిరావు పూలే గారు బాలికల పాఠశాలను ప్రారంభించడానికి ప్రయత్నం చేశారు. 1848వ సంవత్సరంలో మహారాష్ట్రంలోని పూణేలో ఒక ఇంట్లో బాలికల పాఠశాలను సావిత్రిబాయి గారు ప్రారంభించారు. వారు ప్రధానోపాధ్యాయునిగా 9 మంది పిల్లలతో బడి నడిపేవారు. ఈ పాఠశాలను నడపడం ఉన్నత అగ్రవర్ణాలకు నచ్చలేదు. దీంతో సావిత్రిబాయి గారిపై వేధింపులకు, భౌతిక దాడులకు పూనుకునేవారు. పాఠశాలకు నడిచి వెళ్లే దారిలో వారిపై బురద చల్లడం, రాళ్ల విసరడం, అసభ్య పదజాలను వాడడం వంటివి చేసేవారు. బురదలో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తర్వాత మార్చుకుని మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేవారు. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధిని నేను నిర్వహిస్తున్నానని చెప్పేవారు. అయినా ఒకరోజు వేధింపులకు విసిగిపోయి ఒకటి చెంప చెల్లుమని పగలకొట్టారు. పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం, గుర్తింపు లభించాయి. ఒక ముస్లిం వ్యక్తి గొప్ప మనసుతో తన ఇంటిని బడికి కేటాయించారు. మరికొంతమంది వారికి వీలైన సాయం చేసి పుస్తకాలు సేకరించారు. మొరా విఠల్ వాల్వేకర్ మరియు దియారావు వంటి ప్రముఖులు గొప్ప ఆదర్శ భావజాల గలవారు కాబట్టి వారిరువురు పాఠశాల నిర్వహణకు సహకరించారు. 1851లో మరలా పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం, విద్యా అభివృద్ధి కోసం సహకరించాలని సావిత్రిబాయి పూలే గారు ప్రజలకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కృషిని గుర్తించిన ఆనాటి ప్రభుత్వం 1851 నవంబర్ 16న విద్యాశాఖ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సత్కరించింది. తన జీవితాన్ని త్యాగం చేసి విద్యా బోధనకు మరియు బాలికలకు అంకితమైనారు. సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడవలసి వచ్చిన బెదరలేదు. వితంతువులకు శిరోమండనం చేయమని క్షురకులను చైతన్యవంతులు చేశారు. అనాథ స్త్రీలకు, పిల్లలకు శరణాలయాలు, ఆశ్రమాలు ఏర్పాటు చేయించారు. సత్య శోధక సమాజంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి కులాంతర వితంతు వివాహాలు జరిపించారు. 1890లో భర్త జ్యోతిరావు పూలే గారు మరణిస్తే అంత్యక్రియలు జరిపే సమయంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే తానే చితికి నిప్పంటించి అంత్యక్రియలు పూర్తి చేశారు. సావిత్రిబాయి పూలే గారి తెగువకు యావత్ భారతదేశం దిగ్భ్రాంతి చెందింది. 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారిన పడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించారు.
నిర్వహించారు. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2000 మంది పిల్లలకు భోజనం పెట్టించేవారు. 1897వ సంవత్సరం మార్చి 10న ఒక పిల్లవాడికి సేవ చేస్తుండగా సావిత్రిబాయి పూలే గారికి ఆ వ్యాధి సోకి మరణించారు. క్రాంతిబాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రిబాయి పూలే గారు ఆధునిక భారతదేశ చరిత్రల ధృవతారగా వెలుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఒప్పుకుంటారా? ప్రతి బాలిక నుంచి ప్రతి మహిళ వరకు మన అందరి విజయం వెనుక ఉన్న ఆ త్యాగమూర్తి అక్షరాభ్యాసం చేసిన మాతృమూర్తి. అందుకే మాతృదేవోభవ, సావిత్రిబాయి పూలే గారు దేవోభవ. నమస్తే, జై హింద్. ఫ్రెండ్స్, మరో మంచి మాట. నీకు ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు, గొప్ప గొప్ప స్టేటస్ లో అవసరం లేదు. ఒక్కటి విల్ పవర్ ఒక్కటే ఎప్పుడు నీ గుండెల నిండా ఉండేలా చూసుకో. దాంతో పాటు చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం, ఈ రెండు నీ ప్రాణం పోయే వరకు నీతో ఉండేలా కాపాడుకో మిత్రమా. ఎవడు నిన్నేం చెయ్యలేడు. అసలు నీ జోలికి రావడానికి కూడా ఎవడికి వీలు కాదు. నీ జీవితం మనుషుల చేతుల్లోనో పరిస్థితుల చేతుల్లోనో కాదు, నీ చేతుల్లో ఉంది. అవును, నీ చేతుల్లోనే ఉంది. అది ఎలాగో తెలివిగా తెలుసుకో మిత్రమా.